హాయ్ అండి, అందరికీ దేవి నవరాత్రులు ఉత్సవాల శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ఈరోజు ఫస్ట్ రోజు కదా, కనకదుర్గమ్మది బాల త్రిపుర సుందర అవతారం. చక్కెర పొంగల్ ప్రసాదం చేద్దామని చేశానండి. 3 వంతులు బియ్యము, 1 వంతు పెసరపప్పు వేసి బాగా దోరగా వేయించి దాన్ని శుభ్రం కడుక్కొని ఉడకబెట్టేయాలండి. కుక్కర్లో వేసి ఉడకబెడితే చక్కగా ఉడికిపోతుంది అనమాట. తర్వాత బెల్లము, పంచదార మనం 3 కప్పులు వేసుకున్నాం కదా బియ్యం, అదే 3 కప్పులు బెల్లం పంచదార ఉండేలాగా దాన్ని పాకం తీసుకోవాలన్నమాట. ఆ పాకాన్ని ఇందాక ఉడకబెట్టేసుకున్నాం కదా మన బియ్యం పప్పు, దానిలో వేసేయాలండి. అలాగే కొబ్బరి ముక్కలు, జీడిపలుకులు మనం నెయ్యిలో వేయించుకొని ఉంచుకుంటాం కదా, అది వేసేసి యాలకుల పొడి వేసేయాలన్నమాట. అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి, అంతేనండి. ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కెర పొంగల్ అయిపోయిందనమాట. తల్లికి ఈరోజు చక్కెర పొంగల్ ప్రసాదం చేశానండి. అలాగే ఎల్లో కలర్ శారీస్ కట్టుకోమన్నారు, ఆ శారీ కట్టుకొని గుడికి వెళ్తానండి. గుడి దగ్గర కూడా వీడియో తీసి మీకు పెడతాను, అది కూడా చూడండి. చిన్న మినీ బ్లాగ్ అనమాట అదండి. ఇదిగోండి ప్రసాదం చక్కెర పొంగల్ చేసి, అలాగే తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను. అలాగే దేవుడి దగ్గర కూడా తల్లికి దండం పెట్టుకున్నాను.